ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత చేరువ చేస్తూ అత్యాధునిక వసతులతో కూడిన నూతన సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూకట్పల్లిలోని కైతలాపూర్లో శంకుస్థాపన జరిగింది. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భారీ భవనానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, మహేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం లేకుండా పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఒకే చోట అన్ని సేవలు అందేలా ఈ ఇంటిగ్రేటెడ్ కార్యాలయం తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. సార్ ప్లీజ్ సార్ జరగండి జరగండి సార్ సైడ్ ఉంటారు గిడ పెడుతున్నారు అదేవిధంగా వచ్చిన ప్రజలకి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీయుత రాజేంద్ర గారు తర్వాత స్థానిక సభ్యులు ఈ తర్వాత ఈఎస్ఆర్ గ్రూప్ వారిని మంత్రి గారు సత్కరిస్తారు. ఈఎస్ఆర్ గ్రూప్ వారు పైకి రండి ప్లీజ్. బండి రమేష్ గారు మీరు పైకి మన ఆంధ్ర వారు బీజేపీ ఇన్ఛార్జ్ రాజు మీరు రండి పైకి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్థానికంగా ఉన్నటువంటి మా పబ్లిక్ అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీసు నిజంగా చెప్పాలంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది. గతంలో ముషాపేటలో కూడా దీన్ని రిజిస్టర్ ఆఫీస్ని చేసినప్పుడు చాలా ఇబ్బందులు జరిగాయి, కోర్టు దారు వచ్చాయి. దానికి మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ కుటుంబాల భూములు మీరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడక్కడ తీసుకుంటా ఉన్నారు. నేను కొన్ని దిక్కులు ఆపే ప్రయత్నం చేసిన, కానీ నేను వ్యక్తిగతంగా ఆపే ప్రయత్నం చేయొద్దు. మీ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటా దానికి ఒక మార్గాన్ని అన్వేషించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మీకు చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంపెనీలు ఉన్నాయి, హెచ్ఎండి ఉంది, ఐడిపిఎల్ మీకు తెలుసు, ఇలా ఎవరు కొంత పేదలు చేసుకునేది
దీన్ని మీకు మరీ చెప్పే అంశం ఏంటంటే 60 గజాలలో 80 గజాలు ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో హక్కు వస్తుందని చెప్పి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి వీళ్ళందరూ తిరుగుతారు వాళ్ళందరూ తిరుగుతారు ఇట్లాంటివి కాకుండా అయిపోయింది ఐడిపిఎల్ భూములు పేదోళ్ళు ఆక్రమించుకుంటేనేమో పాత మిత్రులమే అయినా కలవడానికి కష్టంగా ఉంది కాబట్టి నేను ఒక 2-3 సూచనలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది శుభకార్యం ఇది. ఈ మధ్యకాలంలో మీ స్టేట్మెంట్స్ అని చూస్తున్నా ఇంకో 4 కథల పాటు ఉండాలని మీరు కోరుకుంటున్న సందర్భంలో అన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఫీల్డ్ మీద మీ దృష్టికి తెస్తే మాలాంటి పని లేకుండా ఉండాలని భావిస్తున్నాను. ఒకటి, ఎక్కడెక్కడైతే హౌసింగ్ బోర్డు కాలనీస్ ఏర్పడ్డాయో కూకట్పల్లి నేను కళాలు చూస్తున్నా, అది ఒక కాంక్రీట్ జంగల్. మొత్తం హైదరాబాద్లో హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా ఇవాళ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. ఆ హౌసింగ్ బోర్డులో అక్కడక్కడ ఎక్కడైనా స్థలాలు మనకు ఉంటే వాటిని బై నంబర్లు వేసి ఆక్రమించుకునే వారు కొంతమంది, లేదా మనం వేలంపాట కాపాడలేమని చెప్పి వేలంపాట చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అనుకుంటే కాపాడలేదనేటువంటి మాట అది మంచిది కాదు. ప్రభుత్వం అనుకుంటే ఇంచు భూమి ఇక్కడ పోదు, గజ్జు అంటారు. కాబట్టి దయచేసి కాపాడాలనే పేరిట వేలంపాట వేలంపాట లేకుండా అలాంటి వాటిని కొంచెం పార్కుల్లో కన్వర్ట్ చేస్తే ఆ కాంక్రీట్ జంగల్లో ఇప్పుడు సీనియర్ సిటిజన్లు కొంత సేద్యం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా భూములు గట్టాటి ప్రాంతాల్లో అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఆ కోణం ఉండాలని చెప్పి నేను మొట్టమొదటి సూచన చేస్తున్నాను. రెండవది, వీళ్ళకేమో చాలా అలవాటు, మాకేమో అలవాటు లేదు. హైదరాబాద్ వచ్చేదాకా చూస్తున్నాను అనేక లేఅవుట్లు ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం లేఅవుట్లు అయితే జరిగినాయో ఆ లేఅవుట్లలో ఉన్నటువంటి పార్క్ స్థలాలు, పబ్లిక్ యూటిలిటీ స్థలాలు, స్కూల్లో తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ప్రజలకు ఇబ్బంది కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఆదిత్యవారు కూడా ముందుకొచ్చి మరి మంత్రి గారి ఆదేశాల మేరకు వారు కూడా కట్టడానికి ముందుకొచ్చిన రంగారెడ్డి జిల్లాలో దానికి డిఎస్ఆర్ వారు కూడా మరి ఇక్కడ చక్కగా కట్టడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పేదవారికి అభివృద్ధి పరంగా కూడా తక్కువ టైంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు తీసుకుగా అంగీకరించి సిఎస్ఆర్ ఫండ్స్లో రాదని తెలిసి కూడా వారి కంపెనీకి సుమారు ఒక 10 నుంచి 15 కోట్లు ప్రజల కోసం ఈ ప్రభుత్వం అడిగిందని సహకరించిన డిఎస్ఆర్ అధిపతులు సుధాకర్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు, అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పుర ప్రముఖులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇక్కడ ఒక 100 గజాల స్థలం కొనుక్కున్నా, ఒక 20 లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ అనేది అది సాధారణంగా ట్రెడిషనల్గా జరిగే సిస్టమ్. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీసుని గడప తట్టిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇందాక మిత్రులు చెప్పినట్లు నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవటం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనూ ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూశాం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ సుమారు 39 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి ఈనాడు, ఈ 39 సబ్ రిజిస్ట్రార్లని
ఇంటిగ్రేటెడ్ అంటే 12 సబ్ రిజిస్టార్లుగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్లుగా కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణ కన్స్ట్రక్షన్స్తో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. నాకు తెలిసి అది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ నాటికి పూర్తి చేసి హైదరాబాద్లోని ప్రజానికానికి దాన్ని అంకితం చేయడం జరుగుద్ది. రెండవది ఇది ఇక్కడ కుక్కడపల్లిలో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇలా 12కి 12 ప్రైవేటు సెక్టర్లలో 12 మందిని ఐడెంటిఫై చేశాం. 12 మంది కూడా చాలా ఉత్సాహంగా వాలంటరీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా నా పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానమైంది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో